నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫిజిక్స్ వీడియో లెక్చర్స్. నా పేరు జె వెంకటయ్య. ఈరోజు మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్ ఇన్ ప్రొజెక్టైల్కి సంబంధించినటువంటి డిఫరెంట్ పారామీటర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అందులో ఈ సెషన్లో మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేటువంటి పారామీటర్ను ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏవి ఆ పారామీటర్స్ అయ్యా అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైటు, హారిజంటల్ రేంజు, వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ అట్ ఏ పాయింట్. సో ఈ యొక్క పాయింట్లు అనేటువంటి ఈ యొక్క పారామీటర్స్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఈ సెషన్లో మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై డెఫినేషన్ ఫర్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్? సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ అనేటువంటి ఒక డెఫినేషన్ ఉంది. సో లేదా సింపుల్గా మనం డెఫినేషన్ ఏం రాయొచ్చు అంటే ద టోటల్ టైమ్ టేకెన్ బై ద ప్రొజెక్టైల్ టు రీచ్ టు కంప్లీట్ ఇట్స్ జర్నీ అనేటువంటిది ఒక డెఫినేషన్ కూడా ఉంది. ద టోటల్ టైమ్ టేకెన్ by a projectile to complete its journey. అంటే తన జర్నీని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకున్నది అనేటువంటిది చెప్పేది కూడా మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. లేదా ఇంకొక డెఫినేషన్ ఉంది, ఇట్ ఈజ్ ద సమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ascent and time of descent. Time of ascent to time of descent లో మొత్తం కూడా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అవుతుంది అనేటువంటిది మనకు రెండు డెఫినేషన్లు మనకు రావడం జరిగింది. సరే, ఇప్పుడు మనము ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్కు సంబంధించినటువంటి దాన్ని తెలుసుకోవాలంటే టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుందాం. తర్వాత మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్కి వెళ్దాం. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటంటే మనం ప్రొజెక్టైల్ని ఇలా ప్రొజెక్ట్ చేసాం. సో సర్టన్ యాంగిల్తో ప్రొజెక్ట్ చేసాం. ఆ కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇనిషియల్గా దానికి సర్టన్ యాంగిల్ వెలాసిటీ ఇచ్చాం. సో ఇచ్చినటువంటి వెలాసిటీ వల్ల ప్రొజెక్టైల్ అనేది పారాబోలా షేప్లో పాత్ తన యొక్క ట్రాజెక్టరీని కంప్లీట్ చేసి మళ్ళీ భూమిని రీచ్ అవుతుందన్నమాట. ఇది దానికి ఇనిషియల్గా ఇచ్చినటువంటి వెలాసిటీ వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ యూ అనేటువంటి ఇనిషియల్ వెలాసిటీ మనం ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్టైల్. సో మనం ఇచ్చినటువంటి ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్టైల్ యూ అంటాం. సో ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ నుంచి ప్రొజెక్టైల్ మ్యాక్సిమం హైట్ను రీచ్ కావడానికి పట్టినటువంటి టైంని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ అసెంట్ అని అంటాం. సో ద డెఫినేషన్ ప్రకారం మనం మాట్లాడితే ద టైమ్ టేకెన్ బై ఎ ప్రొజెక్టైల్ టు రీచ్ మ్యాక్సిమం హైట్ టు ప్రొజెక్షన్ పాయింట్ నుంచి మ్యాక్సిమం హైట్కి, దీనిని మనం హెచ్ మ్యాక్సిమం అంటాము. మ్యాక్సిమం హైట్ను రీచ్ కావడానికి మనం ఎంత టైం తీసుకున్నదో చెప్పేటువంటిదే టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. దీనికి ఇప్పుడు మనం ఫార్ములా డెరైవ్ చేద్దాం. సో ఇనిషియల్గా ఇచ్చినటువంటి వెలాసిటీ యూ, ప్రొజెక్టైల్ చేసినటువంటి ప్రొజెక్షన్ యొక్క యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ థీటా అనుకున్నట్లయితే దీనిని మనం రెండు కాంపోనెంట్గా రిజాల్వ్ చేసుకున్నట్లయితే హారిజంటల్ కాంపోనెంట్ ఎంత యూ కాస్ థీటా వస్తుంది, వర్టికల్ కాంపోనెంట్ ఎంత ఇనిషియల్ వెలాసిటీ యూ సైన్ థీటా రావడం జరిగింది. సో యూ సైన్ థీటా మీద అంటే వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పనిచేయటం వల్ల దీని యొక్క వెలాసిటీ స్లోగా తగ్గుతూ మ్యాక్సిమం హైట్కి వచ్చేసరికి ఏమైపోతుంది, 0 అవుతుంది. సో మనమేమో టైమ్ ఆఫ్ డిసెంట్ కనుక్కోవడం కోసము కైనమాటిక్ ఈక్వేషన్ అయినటువంటి v = u + హైట్ అనేటువంటి ఫార్ములా వర్టికల్ డైరెక్షన్లో నేను ఈ ఈక్వేషన్ రాస్తున్నాను. సో అలాంగ్ వర్టికల్ డైరెక్షన్లో నేను ఇప్పుడు రాస్తున్నాను. దీన్ని వర్టికల్ డైరెక్షన్లో రాయడం అంటే ఏంది, vy = uy + ay × t. సో ఆబ్జెక్ట్ వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు దాని మీద పనిచేసేటువంటి యాక్సలరేషన్ ay వాల్యూ ఎంత, -g అనేటువంటి తీసుకోవడం జరిగింది. సో మనం ఇక్కడ ఇనిషియల్ పాయింట్ దగ్గర దానికి ఉన్నటువంటి వెలాసిటీ ఎంత, uy వాల్యూ ఎంత. సో దిస్ వాల్యూ uy. సో దట్ వాల్యూ u sin θ. ఫైనల్ వాల్యూ అంటే మ్యాక్సిమం హైట్ దగ్గరకు వచ్చేసి దీని యొక్క ఫైనల్ వాల్యూ vy వాల్యూ ఎంత అవుతుంది, 0. ఎందుకంటే దీని వెలాసిటీ స్లోగా తగ్గుతూ మ్యాక్సిమం పాయింట్కి వచ్చేసరికి 0 అయిపోతుంది. ఏది
కేవలం వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ మాత్రమే. ఏం సార్ ఇది వెలాసిటీ ఉండదా అంటే ఉంటుంది. ఏ వెలాసిటీ ఉంటుంది? హారిజంటల్ వెలాసిటీ కాంపోనెంట్ ఉంటుంది, కానీ మన యొక్క వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ అనేటువంటిది ఉండదు. సో ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ ఇక్కడికి వచ్చేసరికి 0 అయిపోయింది. మ్యాక్సిమం పాయింట్ దగ్గర వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉందయ్యా అంటే u sin θ ఉంది. సో ay వాల్యూ ఎంత అయ్యా అంటే g. టైమ్ ఆఫ్ ఎంత టైం పట్టింది ఈ టైంకి రావడానికంటే టైమ్ ఆఫ్ అసెంట్ అయినటువంటిది ta వచ్చేసింది. సో ఈ u sin θ అవతలకి తీసుకెళ్ళడమా లేకపోతే దీన్ని యువతలు తీసుకోవడమా చేయండి. సో u sin θ ఈజ్ ఈక్వల్ టు gta రావడం జరిగింది. దీని నుంచి నీకు టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు u sin θ డివైడెడ్ బై g రావడం జరిగింది. సో టైమ్ ఆఫ్ అసెంట్కు యొక్క ఫార్ములా ఏందయ్యా అంటే u sin θ డివైడెడ్ బై g. ఇది మనకు టైమ్ ఆఫ్ అసెంట్కి ఏదైనటువంటి మనకి ఇచ్చినటువంటి ప్రొజెక్టైల్లో టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత అనేటువంటిది. సో మ్యాక్సిమం హైట్ రీచ్ కావడానికి ఎంత టైం పడుతుంది అనేటువంటిది మనకు రేపు ఎప్పుడన్నా ప్రాబ్లం అడిగితే ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్కి వెళ్దాం. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఇంతకుముందు సేమ్ కాన్సెప్ట్ లాగా మనం గమనించినట్లయితే పార్టికల్ అనేటువంటిది ప్రొజెక్ట్ చేసినటువంటి పార్టికల్ అనేటువంటిది ట్రాజెక్టరీ ఎలా ఉంటుంది? పారాబోలా షేప్లో ఉంటుంది. సో మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిన తర్వాత పార్టికల్ మ్యాక్సిమం హైట్కి రీచ్ కావడానికి పట్టినటువంటి టైం నేనేమన్నాము? టైమ్ ఆఫ్ అసెంట్ అన్నాను. సో మ్యాక్సిమం హైట్ నుంచి పార్టికల్ అనేటువంటిది మళ్ళీ తన యొక్క అర్త్ను అంటే భూమిని మళ్ళీ తను ఏం చేస్తుందంటే గ్రౌండ్ను మళ్ళీ అది హిట్ అయ్యేంత వరకు పట్టినటువంటి టైంను మనం ఏమంటామయ్యా అంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. సో డెఫినేషన్ ప్రకారం మనం చెప్పుకుంటే ద టైమ్ టేకెన్ బై ఎ ప్రొజెక్టెడ్ బాడీ టు రీచ్ గ్రౌండ్ ఫ్రమ్ ఇట్స్ మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్కు రీచ్ కావడానికి పట్టేటువంటి టైం మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అని అంటాం. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏందయ్యా అంటే సో మనకు ఇనిషియల్గా దీనికి ఎంత వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ ఉంది వర్టికల్గా. సో uy ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందయ్యా అంటే u sin θ అనేటువంటి వాల్యూ కలిగి ఉంది. సో ఈ యొక్క వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ భూమిని హిట్ చేసేటప్పుడు దీనికి కూడా ఎంత వెలాసిటీ కాంపోనెంట్ ఉంటుందయ్యా అంటే uy ఈజ్ ఈక్వల్ టు సేమ్ u sin θ ఉంటుంది. u sin θ అనే ఉంటుంది వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ అలాంగ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. ఇక్కడ వర్టికల్ డైరెక్షన్లో ఉంది వెలాసిటీ కాంపోనెంట్, ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది వెలాసిటీ కాంపోనెంట్. సో ఇది vy అంటున్నాను ఎందుకంటే ఫైనల్ వెలాసిటీ. మనం ఇక్కడ నుంచి మన యొక్క స్టడీస్ స్టార్ట్ చేసాము ఇప్పుడు. సో ఇనిషియల్గా బాడీకి ఎంత వెలాసిటీ ఉంది? వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ ఎంత ఉంది? సో uy ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0. ఎందుకంటే వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ స్లోగా తగ్గుతూ మ్యాక్సిమం హైట్కి వచ్చేసరికి 0 అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్లోగా పెరుగుతూ మళ్ళీ మ్యాక్సిమం వాల్యూను గ్రౌండ్ని హిట్ అయ్యేసరికి మ్యాక్సిమం వెలాసిటీ వస్తుంది. దాని వాల్యూ ఎంత అంటే u sin θ. ఇప్పుడు పార్టికల్ అనేటువంటిది ఇలా జర్నీలో ఉంది, దాని మీద పనిచేసేటువంటి యాక్సలరేషన్ ఎంతమ్మా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు -gనే. ఇక్కడ కూడా -gనే, ఏం లేదు. సో వర్టికల్ డైరెక్షన్లో మనం కైనమాటిక్ ఈక్వేషన్ రాసినట్లయితే ఏ ఫార్ములా అంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అనే ఫార్ములాని రాస్తున్నాను. ఫైనల్గా దానికి వెలాసిటీ ఎంత ఉందమ్మా? వెలాసిటీ ఎంత ఉంది? u sin θ. సో u sin θ ఇది ఇలా రాసామంటే మనకు రాంగ్. ఎందుకు? సో ద డైరెక్షన్ ఆఫ్ ది వెలాసిటీ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి నెగటివ్ -u sin θ. ఇనిషియల్గా దానికి ఎంత వెలాసిటీ కాంపోనెంట్? సో దీన్ని ఫార్ములా ఇలా రాస్తానులేండి. vy ఈజ్ ఈక్వల్ టు uy ప్లస్ ay ఇంటూ t. టైమ్ ఆఫ్ డిసెంట్కు ఉన్నటువంటి ఫార్ములా td అని రాయడం జరిగింది. సో vy యొక్క ఫార్ములా ఇది రాసేసాను. ఇదిగో vy యొక్క ఫార్ములా -u sin θ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ కాంపోనెంట్ ఎంతమ్మా? 0 ప్లస్ ay యొక్క వాల్యూ ఎప్పటికీ కూడా ఏమొస్తుంది? నెగిటివ్ -g. ఇక్కడ కూడా రాసేసేయండి నెగిటివ్, ఎందుకంటే ఇక్కడ కూడా రాశాను కాబట్టి ఇక్కడ కూడా నెగిటివ్ రాసి పెట్టుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -g ఇంటూ ఎంత టైం తీసుకునేది? td, టైమ్ ఆఫ్ డిసెంట్ తీసుకోవడం. సో ఈ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ td ఈజ్ ఈక్వల్ టు u sin θ డివైడెడ్ బై g. ఇది మనకున్నటువంటిది. ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ రియల్గా నీకు vy ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు -u sin θ లేదా u sin θ డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది అనేది నువ్వు ప్రూవ్ చేయగలవా అంటే ప్రూవ్ చేయొచ్చు. దానికి సపరేట్గా వేరేది ఒక లెక్చర్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ గోల్ అనేటువంటిది కేవలం టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ అసెంట్ కనుక్కోవడమే మన గోలు. సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ కనుక్కునేటువంటిది గోలు, సపరేట్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు టైమ్ ఆఫ్ అసెంట్ తెలిసిపోయింది, టైమ్
టైమ్ ఆఫ్ డిసెంట్ తెలిపింది. ఒకసారి రీకాల్ చేసుకోండి. ఇక్కడ రీకాల్ టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత, టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా బై జీ. అలాగే టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత, టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా డివైడెడ్ బై జీ. అంటే నీకు ఏం తెలుస్తుంది దీన్ని బట్టి, టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్, రెండు ఒకటే. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ప్రొజెక్ట్ చేసినటువంటి వస్తువు ప్రొజెక్ట్ చేసినటువంటి పాయింట్ నుంచి మ్యాక్సిమం హైట్కు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో, మ్యాక్సిమం హైట్ నుంచి మ్యాక్సిమం హైట్ నుంచి అదే గ్రౌండ్ రీచ్ కావడానికి అంతే టైం పడుతుంది అనమాట. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే రెండు ఈక్వల్గా ఉంటాయి అనేటువంటిది తెలిసిపోయింది మనకి ఇక్కడ. అంటే మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి అనేటువంటిది మీకు క్వశ్చన్ అడిగాను. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా బై జీ ప్లస్ యూ సైన్ థీటా బై జీ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము, 2u సైన్ థీటా బై జీ. ఇది మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్కు సంబంధించినటువంటి ఫార్ములా. సో దీన్ని ఇంకొక రకమైనటువంటి అప్రోచ్లో కూడా మనం వెళ్ళొచ్చు. డెఫినేషన్లో రెండు ఉన్నాయి. ఏంటి? ద టోటల్ టైం టేకెన్ బై ఏ ప్రొజెక్టెడ్ బాడీ టు కంప్లీట్స్ ఇట్స్ జర్నీని కంప్లీట్ చేయడానికి పట్టినటువంటి టోటల్ టైంని మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. సో దీన్ని కనుక్కోవడానికి ఇంకొక అప్రోచ్ ఉంది. ఏంటంటే దీన్ని మెథడ్ 2 అనుకుంటున్నాం. మెథడ్ 2లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుంటున్నాం. అంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది మనం ప్రొజెక్ట్ చేస్తే ఇనిషియల్ పాయింట్ నుంచి, ప్రొజెక్షన్ పాయింట్ నుంచి ఇది ఏమవుతుంది అంటే మ్యాక్సిమం పాయింట్ రీచ్ అయ్యి మళ్ళీ గ్రౌండ్ను వచ్చేసి హిట్ అవుతుంది. అర్థమవుతుందా లేదా? సో ఆబ్జెక్ట్ అనేటువంటిది మనము ప్రొజెక్ట్ చేస్తే ఇనిషియల్ పాయింట్ నుంచి గ్రౌండ్ను వచ్చేసి హిట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన బాడీ అనేటువంటిది కంప్లీట్ జర్నీని కంప్లీట్ చేస్తుంది, టోటల్ జర్నీని కంప్లీట్ చేసి పడేస్తుంది. సో ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి వెలాసిటీని వర్టికల్ కాంపోనెంట్స్ అంటున్నాను. వర్టికల్ ఇనిషియల్ కాంపోనెంట్ యూవై అనుకుంటున్నాను. ఫైనల్గా ఉన్నటువంటి వర్టికల్ ఇనిషియల్ కాంపోనెంట్ ఇలా ఉంటుంది. వర్టికల్ ఇనిషియల్ కాంపోనెంట్ అలాగే వివై అనేటువంటిది రావడం జరుగుతుంది. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? సో ఇప్పుడు మనకు యూవై సేమ్ సంబంధించినటువంటి వర్టికల్ కాంపోనెంట్స్ ఉంది. కానీ ఇక్కడ మనం గమనించండి ఒకసారి, సేమ్ వెలాసిటీతోనే బాడీ అనేటువంటిది హిట్ అవుతుంది అనేటువంటిది మీరు కాస్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంటుంది అనేటువంటిది. ఇప్పుడు బాడీ అనేటువంటిది వర్టికల్ డైరెక్షన్లో ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది త్రూ అవుట్ ద జర్నీ కంప్లీట్ చేయడంలో ఎంత వర్టికల్ డిస్ప్లేస్మెంట్ జరిగింది అనేది మనకి ఇప్పుడు క్వశ్చన్. చూడండి, ఇన్ ఇట్స్ జర్నీ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏం లేదు. అంటే ఈ వర్టికల్గా ఎంత హైట్లోంచి జర్నీ స్టార్ట్ అయిందో అంతే హైట్లోకి మళ్ళీ అది వచ్చేసింది. సో తనకు ఇంకా ఏమి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ లేదు. మనం ఏ ఫార్ములా వాడుతున్నాము అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ AT² అనేటువంటి ఫార్ములా వాడుతున్నాం. దీన్ని వర్టికల్గా రాస్తున్నాను కాబట్టి SY ఈజ్ ఈక్వల్ టు UYT ప్లస్ హాఫ్ AT² అనేటువంటి ఫార్ములా రాస్తున్నాను. కానీ మొత్తం జర్నీకి రాస్తున్నాను కాబట్టి టైం టీ అనేటువంటిది టైమ్ ఆఫ్ ఫ్లైట్ రాయడం జరిగింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు SY ఈజ్ ఈక్వల్ టు UYT ప్లస్ హాఫ్ A ఇంటూ T² అనేటువంటి ఫార్ములా క్యాపిటల్ A ఇంటూ T² అనేది రాయడం జరిగింది. సో ఈ జర్నీలో బాడీ మీద పనిచేసేటువంటి వర్టికల్ యాక్సలరేషన్ ఎంత? ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. వాట్ ఈస్ దట్ వాల్యూ? A ఈజ్ ఈక్వల్ టు -G. దీని యొక్క వాల్యూ ఎప్పటికీ కూడా కాన్స్టెంట్. సో వర్టికల్గా ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది? 0 అయింది. ఇక్కడ రాస్తున్నాను, మిగతా కాన్స్టెంట్ ఇక్కడ రాస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే ఇక్కడే కంప్లీట్ చేస్తే దీనికి ఈ రెండింటిని ఈక్వల్ అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు SY ఉన్నటువంటి దీని యొక్క వాల్యూ ఎంత అయింది అంటే 0. దట్ ఈజ్ ఈక్వల్ టు UY. ఇనిషియల్గా దానికి ఎంత వెలాసిటీ ఉంటుంది? UY ఈజ్ ఈక్వల్ టు U సైన్ థీటా. మర్చిపోవద్దు దయచేసి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఎంత అయ్యా అంటే U సైన్ థీటా. చెప్పండి,
ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఎంత మైనస్ జీ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ దట్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. ఇక్కడ జీరో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ టీలో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్వేర్లో టీ ఒకటి క్యాన్సిల్ చేసేసాను. ఎందుకంటే టీతో డివైడెడ్ బై చేశాను అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ తీటా, ఇక్కడ ఉన్నటువంటి యూ సైన్ తీటా మైనస్ జీ అవతలకి తీసుకెళ్ళాను, హాఫ్ జీ ఇంటూ టీ రావడం జరిగింది. దట్ ఇంప్లైజ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 యువతలకి తీసుకెళ్ళాను, దట్ ఈజ్ ఈక్వల్ టు 2u సైన్ తీటా డివైడెడ్ బై జీ రావడం జరిగింది. చూడండి టైమ్ ఆఫ్ ఫ్లైట్, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇన్ ద జర్నీ, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ యొక్క ఫార్ములా సేమ్, రెండో మెథడ్ అప్రోచ్ కూడా సేమ్ వాల్యూ రావడం జరిగింది. అర్థమైంది అనుకుంటున్నాను నాకు తెలిసి. సో ఇక్కడ ఉన్నటువంటి అప్రోచ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అప్రోచ్ కానీ ఒకే విషయాన్ని మనకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందా లేదా? సో ఇప్పుడు మనకు నెక్స్ట్ మనకు కాన్సెప్ట్లో ఏం చేస్తున్నానయ్యా అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రికార్డ్ చేసుకుంటున్నాం. ఏంటయ్యా అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని మనము స్టడీ చేస్తున్నాం. ఏంటయ్యా అంటే ఒక్కసారి మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ని మనము రాసుకుంటున్నాను ఫార్ములా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటయ్యా అంటే 2u సైన్ తీటా బై జీ, ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. ఇప్పుడు మనకు ఏదైనటువంటి ఒక యాంగిల్కి టీటాను ఒక యాంగిల్ అనుకున్నాం అనుకోండి, 90 మైనస్ టీటాను మనం ఏమంటామయ్యా అంటే వీటిని 90 మైనస్ టీటాను, టీటా 90 మైనస్ టీటాను కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు మ్యాథమెటిక్స్లో. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్లో మనకున్నటువంటి ఈ యొక్క టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ యొక్క రేషియోస్ ఏంటి అనేటువంటిది మనం ఫస్ట్ స్టడీ చేస్తున్నాం. సో టీటాకు ఉన్నటువంటి టైమ్ ఆఫ్ ఫ్లైట్ను T1 అనుకుంటున్నాను. కాంప్లిమెంటరీ యాంగిల్ అయినటువంటి T2కు సంబంధించినటువంటి టైమ్ ఆఫ్ ఫ్లైట్ యొక్క వాల్యూని వచ్చేసి T2 అనుకుంటున్నాను. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఒక ఆబ్జెక్టును మనం టీటా యాంగిల్తో ప్రొజెక్ట్ చేశాను, 90 మైనస్ తీటా, దీన్ని వచ్చేసి 30 డిగ్రీస్ అనుకుంటున్నాను. సో 90 మైనస్ తీటా అంటే ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేశాను, 60 డిగ్రీస్తో ప్రొజెక్ట్ చేశాను. 60 డిగ్రీస్ అంటే మనం చేసినటువంటి యాంగిల్ 60 డిగ్రీస్ అంటే 30, 60 అనేటువంటివి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఎందుకంటే టీటా 90 మైనస్ తీటా ఆర్ కాల్డ్ ద టీటా 90 మైనస్ తీటాస్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఇప్పుడు ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్లో వీటి యొక్క T1/T2 రేషియో పరిస్థితి ఏంటి అనేటువంటి స్టడీ చేస్తున్నాను. T1/T2, T1కు ఫార్ములా రాయండి. ఏంటి ఫార్ములా? 2u సైన్ టీటానే అయింది డివైడెడ్ బై T2కు ఫార్ములా రాయింది. T2కు ఫార్ములా రాస్తే TU సైన్ 90 మైనస్ టీటా డివైడెడ్ బై జీ రావడం జరిగింది. జీ క్యాన్సల్, 2u క్యాన్సల్. సో 90 మైనస్ టీటా ఏమవుతుంది? కాస్ థీటా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా డివైడెడ్ బై కాస్ థీటా రావడం జరిగింది. అంటే T1/T2 యొక్క రేషియో ఏమైపోయింది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ బిట్వీన్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది? tan టీటా రావడం జరిగింది. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాను మనం యూజ్ చేయబోతున్నాం అనమాట. కాస్త జాగ్రత్తగా రికాల్ చేసుకోండి. ఇక రెండోది ఏం చేస్తున్నామయ్యా అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని నేను ప్రొజెక్ట్ చేశాను. ఒక ఆబ్జెక్ట్ని మనం ప్రొజెక్ట్ చేసాం. సో మనం ప్రొజెక్ట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇలా పారాబోలా షేప్లో ప్రొజెక్షన్ అనేది జరిగింది. ఈ ఆబ్జెక్ట్ అనేటువంటిది ప్రొజెక్షన్ పాయింట్ ఓ నుంచి సటన్ టైం తీసుకెళ్ళింది అనమాట. లెట్స్ అజ్యూమ్ ఐఎమ్ టేకింగ్ పాయింట్ పి, ఇక్కడికి రావడానికి పట్టినటువంటి టైం పి అనుకుంటున్నాను. సో సరే ఈ పాయింట్కి పి అనేటువంటి పాయింట్కి రీచ్ అయింది అనుకోండి. ఈ పాయింట్ పి అనేటువంటి పాయింట్కి రావడానికి పట్టినటువంటి టైము T1 అనుకోండి. అంటే ఈ పార్ట్ రావడం కోసం దీనికి పట్టినటువంటి టైం T1. సో పి అనేటువంటి పాయింట్ నుంచి భూమిని మళ్ళీ హిట్ చేయడానికి, గ్రౌండ్ను హిట్ చేయడానికి పట్టినటువంటి టైం వచ్చేసి T2 అనుకోండి. సో ఈ హైట్ ఎంత ఉందయ్యా అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ పి అనేటువంటి హైట్ హెచ్ అనేటువంటి హైట్ కలిగి ఉంది అనుకోండి. ఇప్పుడు హెచ్కి T1కి T2కి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా అనేటువంటిది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అర్థమవుతుందని నేను చెప్పేది. ఒక ఆబ్జెక్ట్ను ప్రొజెక్ట్ చేసాం సటన్ యాంగిల్తో.
ఏదో ఒక పాయింట్ తన యొక్క పారాబోలిక్ షేప్లో ఏదో ఒక పాయింట్ను రీచ్ కావడానికి పట్టిన టైం వచ్చేసి t1. సో ఆ పాయింట్ నుంచి రిమైనింగ్ టైం భూమిని రీచ్ కావడానికి పట్టిన టైం వచ్చేసి t2 టైం అనుకుంటున్నాను. సో ఈ పాయింట్ అర్త్ నుంచి ఎంత వర్టికల్ డిస్టెన్స్లో ఉంది అంటే h అనేటువంటి వర్టికల్ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు హెచ్కి t1కి t2కి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే t1 ప్లస్ t2 ఏమైపోతుంది, t1 ప్లస్ t2 అంటే ఈ పాయింట్ను రీచ్ కావడానికి ఆ పాయింట్ నుంచి హైట్ను గ్రౌండ్ను రీచ్ కావడానికి పట్టిన టైం. దిస్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంతే కదమ్మా. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్కు ఫార్ములా ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్కు ఫార్ములా 2u sin theta, 2u sin theta by g, ఇదే కదమ్మా ఫార్ములా. 2u sin theta by g is equal to ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు t1 ప్లస్ t2 అయిపోయింది. సో దీని నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే u cos sin theta is equal to ఏమైపోతుంది చెప్పండి. సో ఏంటి u sin theta is equal to ఏమైపోతుంది, g ఇంటూ t1 ప్లస్ t2 డివైడెడ్ బై 2, ఇదే కదా. దీన్ని ఒక ఈక్వేషన్ లాగా ఇలా రాసుకోండి. సో దిస్ ఈజ్ లెట్ మీ టేక్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి అంటున్నాను. ఇప్పుడు చూడండి నేనేమంటున్నానయ్యా అంటే హెచ్ హైట్ నుంచి ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ హెచ్ హైట్ నుంచి ఆబ్జెక్ట్ అనేటువంటిది గ్రౌండ్ను రీచ్ చూడండి హెచ్ హైట్కి ఆబ్జెక్ట్ అనేది రీచ్ కావడానికి t1 టైం పట్టింది అంటున్నాను. సో ఈ హెచ్ హైట్కి మనం వర్టికల్ డిస్ప్లేస్మెంట్ యొక్క ఫార్ములాను నేను అప్లై చేస్తున్నాను. చూడండి బాడీ అనేటువంటిది హెచ్ హైట్కి రీచ్ కావడానికి పట్టిన టైము t1 అంటున్నాను. దీనికి నేనేం చేస్తున్నానయ్యా అంటే నేను వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా వాడుతున్నాను. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at² అనేటువంటి ఫార్ములా నేను వాడుతున్నాను. అర్థమవుతుందా లేదా? చూడండి ఇక్కడ u అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇనిషియల్ వెలాసిటీ ఎంత వర్టికల్ డైరెక్షన్లో sy ఈజ్ ఈక్వల్ టు uyt ప్లస్ హాఫ్ at² అనేటువంటిది ayt² అనేటువంటిది ఫార్ములా. కానీ ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ నుండి నేను u అనేటువంటి ఇనిషియల్ వెలాసిటీతో వేస్తే దానికి వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ ఇనిషియల్ వెలాసిటీ కాంపోనెంట్ ఎంత ఉంటుంది, u sin theta. హారిజంటల్ కాంపోనెంట్ ఎంత ఉంటుంది, u cos theta అవుతుంది. మనం వర్టికల్గా గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి చూడండి u sin theta ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్. దాన్ని నేను ఏమంటున్నానంటే uy అని రాసుకోవడం జరిగింది, uy అని రాసుకున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి u sin theta నేను సింపుల్గా uy అని రాసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఎంత డిస్ప్లేస్మెంట్స్కి వచ్చింది మన ఆబ్జెక్ట్ h అనేటువంటి డిస్టెన్స్కి వచ్చింది. h ఎంత టైంకి వచ్చింది, ఎంత ఇనిషియల్ వెలాసిటీతో వచ్చింది uy, ఎంత టైంకి వచ్చేసింది ఇక్కడికి రావడానికి మనకు పట్టిన ఆబ్జెక్ట్ t1 ప్లస్ హాఫ్ ఇంటూ చూడండి ఇక్కడ బాగా జాగ్రత్తగా ప్లస్ హాఫ్ ఇంటూ ఏమైంది ప్లస్ హాఫ్ ఇంటూ jy ఎంత వాల్యూ వచ్చేసింది మైనస్ g, ఎంత టైంకి వచ్చేసింది ఇక్కడికి t1 స్క్వేర్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఒకసారి గమనించండి uy అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి uy అంటే ఏంటి అకార్డింగ్ టు దిస్ ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారం రాయండి అమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ t1 ప్లస్ t2 డివైడెడ్ బై 2 ఇంటూ ఇక్కడ ఒక t1 ఆల్రెడీ రెడీగా ఉంది. సో మైనస్ హాఫ్ ఇంటూ g ఇంటూ t1 స్క్వేర్. సో t1 లోపలికి సబ్స్టిట్యూట్ చేయండి, t1 లోపలికి పంపించండి. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ g ఇంటూ t1 స్క్వేర్ ప్లస్ హాఫ్ ఇంటూ g ఇంటూ t1 t2 దట్ మైనస్ హాఫ్ ఇంటూ g ఇంటూ t1 స్క్వేర్ అయింది. ప్లస్ t1 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి గమనించండి ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ టర్మ్ ఏమైపోయింది, h ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ టర్మ్ ఏమొచ్చింది g ఇంటూ t1 t2 డివైడెడ్ బై 2. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్, దీన్ని మనం వాడబోతున్నాం. అంటే ఒక పాయింట్ను రీచ్ కావడానికి అంటే ప్రొజెక్టైల్ బాడీని ఒక పాయింట్ను రీచ్ కావడానికి మనకు పట్టినటువంటి టైము t1 అనే టైం తీసుకుంటే అక్కడ నుంచి బాడీ అనేటువంటిది మళ్ళీ తిరిగి గ్రౌండ్ రావడానికి పట్టినటువంటి టైం t2 అయితే ఆ పాయింట్ యొక్క హైట్ గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి హైట్ h అయితే హెచ్కి t1కి t2కి మధ్య ఉన్న రిలేషన్స్ ఏందయ్యా అంటే h ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ t1 t2 అనేటువంటిది రావడం జరిగింది. సో ఇవి మనకు ఈ కాన్సెప్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ మధ్య ఉన్నటువంటి టైమ్ ఆఫ్ ఫ్లైట్లకు మధ్య రేషియో వచ్చేసి tan θకి ఈక్వల్ అవుతుంది. రెండోది వచ్చేసి t1 t2కి మరియు హెచ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ h ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ t1 t2 బై 2
2 అనేటువంటి ఈక్వేషన్స్ రావడం జరిగింది. నాకు తెలిసి మీకు ఈ లెక్చర్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ను మీకు అవసరమైనటువంటి ఫ్రెండ్స్కు దయచేసి షేర్ చేయగలరు అనుకుంటున్నాను. అలాగే మీరు ఫస్ట్ టైం ఈ వీడియోస్ను మీరు చూస్తున్నట్లయితే దయచేసి మీరు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. దానివల్ల మీకు ఛానల్స్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఏం కలుసుకుందామయ్యా అంటే మ్యాక్సిమం హైట్ అనేటువంటి పారామీటర్ ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద మనం స్టడీ చేద్దాం. అలాగే దానికి ఇంపార్టెంట్ అనేటువంటి దాని నుంచి ఏమన్నా ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ ఏమన్నా డ్రా చేయగలమా అనేటువంటి దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.